హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో సంవత్సరం పాటు నిలవ ఉండేలా మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా గిన్నె కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో పచ్చడి పెట్టారంటే ఫస్ట్ టైం పచ్చడి పెట్టే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా పెట్టేస్తారండి. పచ్చడి అనేది అంత బాగా కుదురుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచిన సంవత్సరం పాటు ముక్క మెత్తబడకుండా పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మామిడికాయ పచ్చడి కోసం నేనైతే 1/2 డజన్ మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొని వచ్చానండి. మార్కెట్లోనే మనకి ఇలా కట్ చేసి ఇస్తారు, లేదంటే ఇంటి దగ్గరైనా టెంకతో సహా ఇలా కొట్టించుకొని తీసుకోవాలండి. ఇలా కట్ చేసిన ముక్కల్లో నుంచి లోపల జీడి ఏమీ లేకుండా తీసేసుకోవాలి. టెంక పైన ఉన్న లేయర్ను కూడా తీసేసుకోవాలండి. ఆ లేయర్ తీసేస్తేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మనం కట్ చేసుకున్న ముక్కలు ఇంట్లో ఉన్న ఏదైనా ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెతో ఇలా కొలుచుకొని తీసుకోవాలండి. గిన్నెతో ముక్కల్ని కొలుచుకునేటప్పుడు గిన్నె నిండా ముక్కలు వేసుకొని కొలుచుకోవాలి. నేను తీసుకున్న గిన్నెతో 4 గిన్నెల ముక్కలు అయితే వచ్చాయండి. ఈ ముక్కల్ని వెయిట్లో వచ్చేసి 1 కిలో డబ్బాతో కొలిస్తే 2 కిలోల ముక్కలు వచ్చాయి. మీరు ఎలా కావాలంటే అలా ఈ ముక్కలను కొలుచుకొని తీసుకోవచ్చు. మనం ముక్కలు ఏ గిన్నెతో అయితే కొలుస్తామో మిగిలిన వాటన్నింటినీ అదే గిన్నెతో మెజర్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, కరెక్ట్గా 4 గిన్నెల ముక్కలు అయితే వచ్చాయి. ఈ ముక్కలన్నింటినీ ప్లేట్లో పోసుకొని కొంచెం ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ముక్కల్ని ఇలా ఆరబెట్టుకోవటం వల్ల అందులో చెమ్మ తడి ఏదన్నా ఉంటే పూర్తిగా ఆరిపోయి మనకి పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో 1/4 కప్పు వరకు ఉప్పును తీసుకొని ఆ ఉప్పును కూడా 1 అరగంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవటం వల్ల ఉప్పులోని తేమ మొత్తం పోతుందండి. తర్వాత ఈ పచ్చడి కోసం ఆవు పిండిని రెడీ చేసుకుందాం. నేనైతే 100 గ్రాముల వరకు ఆవాలను తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేశారంటే ఆవాలు మాడిపోయి పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఆవాలని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకొని తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి. కానీ పచ్చడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకొని ఈ ఆయిల్ని ఒక 5 నిమిషాల పాటు కొంచెం మరగనిచ్చి తీసుకున్నామంటే మనకి పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలవ ఉన్న టేస్ట్ మారిపోకుండా ఉంటుంది. కొంతమంది అయితే అసలు ఆయిల్ మరగబెట్టకుండానే డైరెక్ట్గా పచ్చి ఆయిల్నే పోసేస్తారండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి ఆయిల్ కానీ నువ్వు పప్పు నూనె కానీ వాడారంటే పచ్చళ్ళ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆరబెట్టుకున్న ఉప్పుని ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని వీలైనంత మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఒకవేళ పిండి మెత్తగా లేదు అనుకుంటే జల్లించుకొనైనా తీసుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఆవు పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకొని నేను చూపించిన విధంగా పచ్చడిని కలుపుకోవాలి. ఇలా కనుక పచ్చడి కలుపుకున్నారంటే సంవత్సరం పాటు ఉన్న ముక్క అనేది మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కలకు బాగా ఆయిల్ పట్టేలాగా ఆయిల్ని కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే మెంతి పొడి, ఆవాల పొడిని కలుపుకోవాలండి. ఇలా కనుక కలిపారంటే ముక్క అనేది మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఈ ఆవపిండి, మెంతిపిండి, ఆయిల్ మొత్తం ముక్కల్లో బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టుకున్నారంటే మీకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో 1/4 గిన్నె వరకు కారాన్ని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. మనం 1/4 కప్పు వరకు ఉప్పుని తీసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, 1/4 వంతు ఉప్పుని పక్కన పెట్టుకొని మిగిలింది కలుపుకోవాలండి. మనం 3 రోజుల తర్వాత ఒకసారి పచ్చడి మళ్ళీ కలిపినప్పుడు టేస్ట్ చూసుకొని అప్పుడు మిగిలిన ఉప్పును కలుపుకోవాలి. తర్వాత ఈ పచ్చడి కోసం 100 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని రెమ్మలుగా ఒలుచుకొని పొట్టు తీసుకొని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. చివరిగా ఇందులోకి మనం కాచి చల్లార్చిన ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలండి.
ఇలా మొత్తం ఆయిల్ కలిసేలాగా పచ్చడిని బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి పచ్చడిని కలుపుకున్నామంటే మనకి ఆంధ్రా స్టైల్లో మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న మామిడికాయ పచ్చడిని సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా మామిడికాయ పచ్చడిని మీరు ఒకసారి పెట్టి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.